సరిగ్గా 4.5 నెలల కిందట పెద్దలు కూకట్పల్లి ఎమ్మెల్యేగా తిరిగి కృష్ణారావు గారిని గెలిపించండి అని అడగడానికి ఇక్కడికే ఇదే మూసాపేటకి ఇక్కడికే వస్తే ఆ రోజు కూడా ఈ రోజు లాగానే వేల మంది తరలి వచ్చి స్వాగతం చెప్పినారు. మళ్ళీ ఈ రోజు కూడా అదే ఉత్సాహం, అదే ఊపు, అదే రకమైన మరి మీరు నా చెవులలో లొల్లి పెడితే నేను ఎట్లా మాట్లాడలాగుతాం, మీకు దండం పెడతాను. ఈ రోజు కూడా అట్లాగే పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, ఈ తప్పంతా మీ ఎమ్మెల్యే కృష్ణారావుదే అని కూడా చెప్తూ, నీ తప్పే కదా కృష్ణారావు గారి తప్పే అని చెప్తూ, అయినప్పటికీ ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా సబీహా గారు, శ్రవణ్ గారు సోదరుడు, సతీష్ గౌడ్ గారు, మన సత్యనారాయణరావు గారు, శిరీష బాబురావు గారు, మహేశ్వరి శ్రీహరి గారు, ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు, పేరు పేరున అందరికీ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు, మరి ఈరోజు రవీందర్ రెడ్డి అన్న వచ్చిండా, రవీందర్ రెడ్డి అన్నకు బాలానగర్ కార్పొరేటర్ గారికి, మీరు అట్లా కాదు కార్పొరేటర్లు మీరే గెలిపిస్తారు, ఎమ్మెల్యేను మీరే గెలిపిస్తారు, మరి ఎంపీని గెలిపియారా ఈసారి? కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అనే బాధ మీలో ఉందా? ఉన్నదా లేదా? ఉంటే ఒక్కసారి చేయలేవటండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండే అనుకున్న టోళ్ళు చేయలేవటండి కాదా? మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి రావాలా? రావాలి అంటే ఒక్కటే ఒక్క మందు, ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు గెలిపియండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాలను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే శాసిస్తారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ హైదరాబాద్ లో మీరు నమ్మలేదు, మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఎన్నడూ లేనంత అద్భుతమైన మెజారిటీ 72,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిపించినారు. పోలైన ఓట్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 57-58% ఓటు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చి, పనిమంతుడైన ఎమ్మెల్యే మాకుండాలే, మా కష్టంలో సుఖంలో ఉండే మా ఎమ్మెల్యే మాకుండాలని మీరు గెలిపించుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది మన సోదరులు సోదరిమణులు నమ్మి కొంత మోసపోయినారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2,500 మహిళలకు అన్నారు, ముసలోళ్ళు అయితే నెలకు 4,000 అన్నారు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు, నెలకు 4,000 అన్నారు, ఇంకా చాలా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ మంద. ఒక్కటన్నా అమలు జరిగిందా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే, ఇక్కడికి ఇప్పుడు నేను వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా అమలైనయా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? రాకపోతే గట్టిగా చెప్పండి, వస్తున్నాయని చెప్పండి. 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? నెలకు 2,500 మహిళలకు వస్తున్నాయా? పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తున్నదా? 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తున్నాడా? ఏ ఒక్కటి అమలు చేయకుండా, సిగ్గు లేకుండా ఉన్న వాటినే చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి.